కథ కాదు జీవితం. నీ పేరేంటమ్మా? అనిత. అనిత. మీరు? మా మమ్మీ. మీ మమ్మీ. వాళ్ళు? డాడీ. నీ పెళ్ళయి 4-5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అతను మీతోనే వచ్చి కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మీ మధ్య ఏం జరిగింది? ఎక్కడ కలిసి వచ్చి ఉన్నాడు మేడం 2 సంవత్సరాలు? లేరా? ఎక్కడున్నాడు మేడం తను 2 సంవత్సరాలు? ఎక్కడున్నాడు నువ్వే చెప్పు. మా ఇంట్లో ఉన్నాడు మేడం. మా ఇంట్లో ఎందుకున్నాడు అడగండి. మీరు ఉండమనలేదా? మేము ఉండమనలేదు. మరి ఎందుకున్నాడు? తనే ఉన్నాడు మేడం. తన ఊర్లోనంటే అప్పులు ఉన్నాయంట తనకి. నన్ను 15 రోజులు అక్కడ ఉంచితే మా ఎక్కువ. ఏమన్నంటే నాకు అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, 10,000 తీసుకురాపో, 20,000 తీసుకురాపో, కెమెరా కొనుక్కుంటా నేను, అది ఇదనండి. మేడం పెళ్ళి అయ్యేటప్పుడు ఏం చెప్పిల్లు వీళ్ళు, నాకు షాప్ ఉంది, ఈ కట్నం వీళ్ళంట ఇల్లు పేపర్లు కుదబెట్టి ఇంటి ముందు ఆమె దగ్గర కుదబెట్టి డబ్బులు తీసుకున్నారట మేడం షాప్ కోసం. తీసుకుంటే ఆ డబ్బులు మేము ఇచ్చినేమో షాపు ఆయనకు కట్టేసి అప్పు తెప్పింది, షాపు నీ బిడ్డ పేరు మీద ఉంటుంది అది అని చెప్పి ఒప్పించిల్లు మేడం. తర్వాత పెళ్ళైన తర్వాత షాపు లేదు, ఏది లేదు మేడం. నా డబ్బులు మొత్తం తినేసిల్లు. నాకు ఇష్టీల రోగం అని చెప్పేసి అట్లా కొన్ని రోజులు మానసికంగా వేధించిల్లు మేడం నన్ను టోటల్ గా. ఈ పిల్ల బాగలేకుంటుంటే మేము హాస్పిటల్ పోటీ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మేమున్నాం. అతన్ని వెళ్ళిపోయి పని చేసుకోమన్నాం. మేమేమన్నాం, మరి ఎంతవరకు మా దగ్గర ఏం లేదు, ఇప్పుడు పెట్టే అంత సోమతి లేదు. ఒక ఇల్లుంటే అమ్మి ఇచ్చేసినాం మేడం కట్నం. మేమే కిరాయిలు ఉంటున్నాం, మా దగ్గర ఏం లేదు, ఇప్పుడు పెట్టే సోమతి లేదు. మరి మీ భార్య బాగలేనప్పుడు నువ్వు చూపించుకోవాలి కదనయ్యా, బాగా చేయించుకోవాలి కదా. వాళ్ళు ఉన్నదేదో అమ్మిండ్రు, మీకు ఇచ్చేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు మీ భార్యను బాగా చేయించుకునేది నీదే కదా అంటే వెళ్ళిండు. వెళ్ళి వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడిండో మాకు తెలియదు. అక్కడ డబుల్ గేమ్ ఆడతాడు మేడం మా మధ్యలో. మేడం ఆమె చూస్తుంది, న్యాయం అన్యాయం అన్నది ఆమె చూస్తుంది. వెళ్ళిండు, వచ్చిండు, వచ్చి ఏం చేసిండు, మరి ఏమైంది, వెళ్ళిన సంగతి ఏమైందని మా అమ్మగారు ఆమె పెద్ద మనిషి తీసుకురాలేదు. ఆమె ఏమైంది శ్రీధర్, మరి వెళ్ళినావు కదా, మరి ఏం సంగతి అయింది, మరి పిల్లలకు చూస్తే తీసుకెళ్ళాలి కదంటే, మా అమ్మ వాళ్ళు అక్కడ తీసుకొస్తే చూపిస్తానంటే, పిల్ల బాగలేని పిల్లను ఏ తల్లైనా పంపిస్తుంది అట్లా. ఏమైనా ఎవరితో మాట్లాడినా వాడున్నాడా నీకు, వీడున్నాడా, మా అమ్మ చెప్తున్నది. బాగా అనుమానం మేడం. మేము సిరిడిలోకి వెళ్ళినాం మేడం. సిరిడిలోకి వెళ్తే అగమ్మా నాకు చదువు రాదు, ఎవరు నంబర్ అని నాకు తెలియదు కదా. అట్లానే వస్తామా అని ఫోన్ చేస్తున్నాడు, ఎత్తుతున్నాడు, హలో అంటే చప్పుడు చేయడు. నేనేం చేసిన, లాస్ట్కి ఏం చేసినాను, కొత్త నంబర్లు వేసుకుంటాం మేడం. నేను అన్న, అరే ఎవర్రా ఫోన్ చేస్తున్నావు, మాట్లాడతలేవు, ఏమొచ్చిందిరా నువ్వు, ఎవరివిరా నా చెల్లికి ఫోన్ చేయనీకి, ఫోన్ చేస్తావు మాట్లాడవని నేను తిట్టినా మేడం. నేను తిట్టినాక మళ్ళీ ఏం చేసిన, మా అబ్బాయికి ఫోన్ చేసి, ఏమ్రా బలిసిన మాటలు మాట్లాడుతాను మీ అమ్మ, మీ అమ్మ నుంచి ఇట్లా సెటిల్ చేసి తిప్పుతానవరా నువ్వు. మరి ఆ అబ్బాయి మాలేసుకున్న అబ్బాయి ఏం మాట్లాడతారు? వేరే ఒక మహిళా మండలి దాన్ని తీసుకొచ్చింది. మహిళా మండలి కూడా ఏం కాదు, వాళ్ళ ఇంటి మీదనో ఎక్కడో ఉంటదంట. అది అసలు వీళ్ళ ఇంట్లో నాకు ఎవరు తెలియదు మేడం, వీళ్ళ రిలేషన్ల సకాలం ఒక్క రోజు ఇంతవరకు వాళ్ళ ఇళ్ళకి పోతే బొట్టు కూడా తెలియదు మేడం నాకు. మేడం మెయిన్ పాయింట్ ఏంటిదంటే, ఈ మనిషి అన్నోడు 15 బీళ్ళు తాగుతాడా మేడం, నువ్వు తాగిండు. ఇంటికి వచ్చి ఏమేడు తెలుసా మేడం, నా అయ్య చచ్చిపోతే మిమ్మల్ని అడ్డంగా నరుకుతా అంటే, నీ అయ్య దేనికోసం చచ్చిపోతాడు, నా కోసం ఎందుకు చెప్తాడు? మీరు ముందు వెనక చూసుకోకుండా నా వాళ్ళు ఉన్నదంతా అమ్మి నాకు దారిపోస్తుడు తప్ప మేడం. ఉన్న ఒక్క బిడ్డ మంచిగా చూసుకోవాలని చెప్పి ఇచ్చిడు. ఇచ్చినాక ఇవన్నీ కథలు చేస్తే ఏ తల్లిదండ్రులు నూకుంటారా మేడం? భర్త అనేటోడు భార్యను ప్రేమ చూసుకుంటేనే కదా మేడం ఉండేది. ఏనాడు ప్రేమ చూసుకున్నాడని ఉండాలి మేడం. నేను అసలు ఎప్పుడు ప్రేమగా ఒక సినిమాకి కానీ ఒక బయటి ప్రపంచమే వెళ్ళండి మేడం. 2 సంవత్సరాలు వెళ్తే మేడం ఎందువల్ల అలా తీసుకెళ్ళాడు? అప్పులు ఉన్నాయట. అప్పులు అంటే రోడ్డు మీద గల్ల పడతారట. గల్ల పడితే వెనక బాగా ఉంటానట, మంచిగా ఉండదట, చూసేటోళ్ళట, అది అనుకుంటున్నా అని చెప్పి నన్ను 6 ఏళ్ళు ఇట్లా తీసుకొచ్చింది మేడం. ఆ ఒక్క రోజు గుడికి
నువ్వు మరి సమాధానం చెప్పాలి దీనికి. అంటే కేవలం డబ్బు కోసం చేసుకున్నావా నువ్వు పెళ్లి? నీకు అప్పులు ఉన్నాయనో లేకపోతే కట్నం వస్తుంది అబద్ధాలు చెప్తారు మేడం. వాస్తవం నాకు అప్పులు ఉన్నాయి వాస్తవం, కాకుండా 5,000 కానీ నువ్వే అక్కడ నన్ను అక్కడ ఉంచుకుంటా, నన్ను అక్కడ ఎప్పుడు తీసుకుపోతా అంటే నీకేం తెలుసు? అమ్మాయిని ఇక్కడ ఉండే నువ్వు చూసుకో నువ్వు అంటే కొత్తగా పెళ్లి అయినోడు ఎట్లా వదిలిపెట్టిపోతాడు? ఆమెను చూసుకునేది మాకు తెలియదా? నేను తీసుకుపోకపోతున్నా హాస్పిటల్కి. ఒక్కసారి జ్వరం వస్తే 400 మందులు తీసుకొని అమ్మనిచ్చి పంపించిన హాస్పిటల్ కి. అవును, ప్రాణం పోతా అంటే ఎవరైనా చూస్తారా మేడం? ప్రాణం పోతుందంటే ఎవరైనా చూస్తారా? దారి పెట్టాడు కూడా చూడాడు. అది కట్టుకున్న పిల్లని ఎట్లా వదిలిపెడతా నేను? నువ్వు నీ ఆ తల్లి గారింటికి అన్నప్పుడు నన్ను కాదని చేసినావు. 5 సంవత్సరాలు కానీ నన్ను పిచ్చోని చేసి. లేదు బాబు, ఇప్పుడు నువ్వేమో అంటున్నావు వాళ్ళు అక్కడ ఉంచుకున్నారని, వాళ్ళు అంటున్నారు నాకు ఇష్టం లేదు అతనే నన్ను తీసుకెళ్లలేదు. పెళ్లికి ఎవరిదో ఒకళ్ళది నిజం ఒకళ్ళది అబద్ధమే కదా. ఇద్దరు అబద్ధమో ఇద్దరు నిజమో చెప్పట్లేదు కదా. అబద్ధం అవుతలేదు మేడం. భగవద్గీత మీద ప్రమాణం నేను కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నా ఊరలు ఉన్నారు మేడం, వాళ్ళతో నేను వాళ్ళకి రమ్మని కూడా వస్తారు. ఇప్పుడు నేనేదో నా కూతురు గురించి అబద్ధం ఆడతాను, చూసే వాళ్ళు అయితే అబద్ధం ఆడరు కదా మేడం. నేను ఎంత ఉంటే నేను టార్చర్ అనుభవిస్తే చుట్టమే వచ్చే అవసరం లేదు మేడం. నేను ఎందుకు రాలేకు? నా ఇంటనే 15 ఉన్నాడు, నా బిడ్డను ఉంచుకున్నాడు, ఆయన బిడ్డను ఉంచుకున్నాడు అని అంటది. దేనికి ఉంచుకున్నాడు నా బిడ్డను? నా ఇంటనే ఉన్నాడు, నా ఇంటి పొమ్మన్నది. ఎందుకు పొమ్మడి వాడు రాడా మనిషిగా? మేము 3 సార్లు పోయినాం. రారా ఎందుకుంటున్నారు కదా, నీ భార్యను తీసుకున్నారా? పూలు పన్ను అయినాయి, ఖతం. ఇది కథ కాదు